తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రత్యర్థి ఎవరైనా క్రీజ్లో ఎలాంటి స్టార్ బ్యాటర్ ఉన్నా పిచ్ కంప్లీట్గా బ్యాటింగ్కు అనుకూలించినా ఆదుకోవడానికి నేనున్నా అంటూ ముందుకొస్తాడు. జట్టుకు కీలకమైన ప్రతిసారి వికెట్ తీస్తాడు. 6 బంతులను 6 వేరియేషన్స్తో వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. డెత్ ఓవర్స్ లో పండగ చేసుకునే బ్యాటర్లను కూడా దడదడలాడిస్తాడు. ఈ విషయాలన్నీ బూమ్రా గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఐపీఎల్ 2026లో మాత్రం బూమ్రా నుంచి ఆశించింది ఏమీ జరగడం లేదు. బ్యాటర్లు ఫామ్ లో ఉన్నారా, లేకపోతే బూమ్రా ఫామ్ కోల్పోయారా, ఈ రెండు కాకుండా బ్యాటింగ్ ట్రాక్స్ తయారు చేస్తున్నారా? కారణం ఏదైనా బూమ్రా మాత్రం ఇప్పటి వరకు జరిగిన సీజన్లో అంచనాలకు మించి రాణించలేదనే చెప్పాలి. సీజన్కు ప్రారంభంలో ముంబై బౌలింగ్లో బాగా స్ట్రాంగ్ అనేలా కనిపించింది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్లో తన బౌలింగ్తో అదరగొట్టిన బూమ్రా ముంబై జట్టులో ఉండడంతో ఆ జట్టుకు సగం టెన్షన్ తగ్గింది. ఎంతమంది విఫలమైనా బూమ్రా తమ జట్టును ఆదుకుంటాడనుకున్న బూమ్రా కూడా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఈ ఐపీఎల్లో ఈ స్టార్ పేసర్ కూడా ఒక సాధారణ బౌలర్లా మారిపోయారు. నమ్మడానికి షాకింగ్ గా ఉన్నా ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో బూమ్రా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. తన 4 ఓవర్ల ఫుల్ కోటా వేస్తున్నా, డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తున్నా ఈ సీజన్లో ఇప్పటి వరకు బూమ్రా ఖాతాలో వికెట్ చేరలేదు. వికెట్ సంగతి పక్కన పెడితే పొదుపుగా కూడా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఢిల్లీతో జరిగిన ఒక్క మ్యాచ్లో 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి ఆకట్టుకున్న ఈ ముంబై పేసర్ మిగిలిన 4 మ్యాచ్ల్లో 30కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. బూమ్రా నుంచి ఇలాంటి బౌలింగ్ బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ముంబై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న బూమ్రా మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నారు. యార్కర్లతో క్లీన్ బౌల్ చేయడం, తన వేగంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం లాంటి మ్యాజిక్ డెలివరీ సాధించిన వారికి నిరాశ ఎదురవుతుంది. ఇక నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా బూమ్రా పూర్తిగా తేలిపోయారు. పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేసినా ఆ తర్వాత ప్రభావం చూపించలేకపోయారు. కీలక దశలో వికెట్ కోసం వచ్చిన బూమ్రా 13వ ఓవర్లో 16 పరుగులు ఇచ్చారు. ఆ తర్వాత 15వ ఓవర్లో కూడా 11 పరుగులు ఇవ్వడంతో ముంబై బిగ్ టార్గెట్ కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది. బూమ్రా విఫలమవుతుండటంతో మిగిలిన బౌలర్ను ఏమీ అనలేని పరిస్థితి. బూమ్రా గతంలో కూడా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి, కానీ వెంటనే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బూమ్రా బౌలింగ్ చూస్తే కంబ్యాక్ కూడా కష్టమే అనేలా అనిపిస్తుంది. డీసెంట్ గా బౌలింగ్ చేసిన బూమ్రా నుంచి జట్టు ఆశించిన స్పెల్ మాత్రం రావడం లేదు. ఇప్పటికే ముంబై వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక నుంచి అయినా తిరిగి పుంజుకోవాలనుకుంటే బూమ్రా తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీయాల్సిందే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.